పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని సంకల్పాన్ని నెరవేర్చుటకు భూమి మీద మమ్మల్ని పంపి పెంచి పోషించి మాకిచ్చిన సమయం అయిపోగానే తిరిగి మీ దగ్గరికి మమ్మల్ని పిలుచుకుంటున్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ పనితో పాటు మా బాధ్యతను నెరవేర్చి దేవా కాలాన్ని మరి సరిగా విభజించుకొని వాడుకొని మీ సేవలో ముందుకెళ్ళి మా ఆత్మలతో పాటు అనేక మంది ఆత్మలను రక్షించే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ లోకమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ లోక మర్యాదను అనుసరించి మాకు మరొక సంవత్సరాన్ని దయచేసి అందులో మమ్మల్ని దేవా మరి జీవింపచేసి నీ మహిమార్థమై నీ పని కోసం ఇంకా ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మా లెక్కలో గత సంవత్సరం మాకు చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మా బ్రతుకు కాలం అంతయు మాకు అండగా కొండగా కోటగా ఉండి మీ యొక్క చిత్తాన్ని మా ద్వారా నెరవేర్చుకొని మీ మేలులు మాకిచ్చి మీ కృపను మాకిచ్చి మీ సంకల్పాన్ని మా ద్వారా నెరవేర్చుకొని మీ లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మాకు ఇవ్వమని లోకమందు మరి నా తండ్రి అనేకులు తెలుసో తెలియకో ఈరోజు మరి ఆనంద సంబరాలు చేసుకుంటుండగా నూతన సంవత్సరం గురించి కొద్దిసేపు మేము ఆలోచించి దేవాలోకం పోకడ ఎంత వెరితనంగా ఉందో ఒకసారి మేము ఆలోచించుకొని నీకు అనుగుణంగా నీకు ఇష్టమైన మార్గంలో మేము నడిచి అనేకులను నడిపించగలుగునట్లు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించుమని, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుమని, మేమేమి వినుచున్నామో జాగ్రత్తగా విని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మా ఆత్మలతో పాటు మాకు తెలిసిన ఎన్నో ఆత్మలను రక్షించుకునే భాగ్యమే మాకు అనుగ్రహించుమని, ఈ దినదినం నా తండ్రి ఈ సంవత్సరం ఎక్కడైతే నీ వాక్యము ప్రకటించబడుతుందో దేవా, నీ రాజ్య సువార్త ప్రకటించబడుతుందో నిజమైన రాజ్య సువార్త ప్రకటింపబడినట్లు సత్యం కోసం పోరాడుతున్న ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని సమయమందును అసమయమందును సువార్త కోసం మరి నా తండ్రి పోరాడుతున్న నీ బిడ్డలను కాచి కాపాడమని, నీ రాజ్య సువార్తను ప్రకటించుటకే మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆర్థిక సహాయాన్ని అందరి సహకారాన్ని మేము పొందగలుగునట్లు సహాయము దయచేయమని, దేవా నీకు ఇష్టలైన పిల్లలుగా మేము బ్రతికి మా ఇష్టాన్ని పక్కన పెట్టి మీ ఇష్టం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనుటకు సిద్ధపడే మనస్సును ఆయుధంగా మేము ధరించుకొనగలుగునట్లు మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుమని దేవా, సమస్తము నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మాకు తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఎక్కడెక్కడైతే ఉన్నారో, మేము తెలిసిన వారు కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో మా కోసం ప్రార్థిస్తున్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆత్మను రక్షించుకునే భాగ్యము భారము మాకు ఇవ్వమని, సమస్తము మీ మహిమార్థమై జరిగించుమని, మా యొక్క సాంప్రదాయం లేదా మా ఆచార ప్రకారంగా మరి నా తండ్రి 2007లో నుంచి 2008లోనికి మేమేదైతే ఏర్పాటు చేసుకున్నామో ఈ కాలంలోనికి ప్రవేశించగా అనేక మంది మారు మనసు పొంది హృదయ పరివర్తనను పొంది నూతన సంవత్సరం ఒక్క దినం ఆరాధించకుండా ఆనందించకుండా ప్రతి దినము ప్రతి క్షణము మిమ్మల్ని ఆరాధించి ఆనందించి మహిమపరిచే భాగ్యమే అందరికీ అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రములు. మనందరికీ తండ్రి అయిన దేవునికి, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికి కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని అనాది సంకల్పం మేరకు భూమి మీదకి వచ్చిన మనం ఆయన ఇష్టాన్ని మర్చి మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు కష్టాల పాలైన మన జీవితాలను చూచి, మానవ జీవితాలను చూచి కరుణామయుడనే దేవుడు కరుణా సంపన్నుడైన క్రీస్తుని లోకానికి పంపి
ఆయన ద్వారా మనకు పాప విమోచన పాప క్షమాపణ రక్షణను కలగచేసి దాన్ని కొనసాగించటానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క సదవకాశాని కోసం ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవేతర ప్రపంచం, ఒకప్పుడు న్యూ ఇయర్ నా చిన్నప్పుడు క్రీస్తు సంఘాలు మాత్రమే చేసేవి. కానీ ఈరోజు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఈ యొక్క నూతన సంవత్సరపు వేడుకలు జరుపుకోవడం మనం చూస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు అనేక మంది చెబుతున్న దాన్ని బట్టి కొత్త సంవత్సరం వచ్చింది, పాత సంవత్సరం గతించింది, కనీసం కొత్త సంవత్సరంలోనైనా కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అని ఎంతోమంది ప్రయత్నిస్తారు. ప్రయత్నంలో పడిపోతారు. మళ్ళీ మామూలే మరలా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడటం. మరి నిన్నటి రాత్రి 31 డిసెంబర్ ఎంతోమంది న్యూ ఇయర్ కోసం ఎదురు చూసి బార్లలో, క్లబ్లలో, రోడ్ల మీద, సంఘాలలో, ఇంట్లలో అంతటా ఒక సంవత్సరం రాకడ కోసం ఎదురు చూడటం మనం చూసాం. ఇంతకీ ఈరోజు ప్రతి క్రైస్తవుడు తను చేస్తున్న పని, తను ఆలోచిస్తున్న విధానం బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని మరొకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కవులు అంటున్నట్టు, సమాజం గగ్గోలు పెడుతున్నట్టు కొందరు కొన్నిసార్లు కవిత్వం రాస్తుంటారు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి బ్రదర్ అనేది ఈ మధ్య చాలా అలవాటు, ప్రాచుర్యం పొందిన నానుడు. అంటే ఫేమస్ డైలాగ్ ఇది. లోకం అనుకుంటున్నట్టు, మనుషులు అనుకుంటున్నట్టు ఈరోజు ప్రపంచంలో, ప్రకృతిలో కాలం అనేది మారుతుందా, కాలం అనేది మార్పుకు లోనవుతుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే నాటి నుంచి నేటి వరకు, సృష్టి ఆరంభంలో నుంచి నేటి వరకు భూభ్రమణంలో కానీ, ప్రకృతి గమనంలో కానీ, నక్షత్ర రాసుల కలయికలో కానీ ఏమైనా తేడా ఉందా ఒకసారి మనం ఆలోచిస్తే కాలం అనేది ఎప్పుడూ ఒకే రీతిగా ఉంది. అది మారలేదు, మారదు అని కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో, ప్రకృతిలో కొంత మార్పు రావచ్చు. అదేవిధంగా సమాజంలో మార్పు ఉండొచ్చు. సమాజం మారింది అంటే ఒక రకంగా ఒప్పుకోవచ్చు. పరిస్థితుల ప్రభావాలు, పరిస్థితులు మారాయి అంటే ఒప్పుకోవచ్చు. ఈ సమాజం కానీ, పరిస్థితులు కానీ, వ్యవస్థ కానీ మారింది. ఇది కాలగమనం వల్ల మారిందా, కాలంలో ఉన్న మనిషి మారటం వల్ల మారిందా? మరొకసారి ఆలోచించండి. మనిషి వలన ఈరోజు ప్రకృతి మారిందా, మనుషులు మారటం మూలాన సమాజం వ్యవస్థ మారిందా, కాలం వల్ల మారిందా? ఏమండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు మార్పు దేంట్లో వచ్చింది? మనుషుల్లో వచ్చింది. మనుషులు మారారే తప్ప కాలంలో ఏ మార్పు లేదు. మనిషి మారటం మూలాన, మనిషి ఆలోచన విధానం మారటం మూలాన, మనిషి యొక్క స్వభావం మారటం మూలాన ఈరోజు ప్రకృతి మార్పులకు లోనే చెడిపోయింది. ఆ ప్రకృతిని అనుసరించి ప్రకృతికి మరి సమానంగా పరిగెత్తటానికి వ్యవస్థ మారింది. ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఇవన్నీ మారిపోయినాయే తప్ప ఏ రోజు ఎక్కడ ఎప్పుడు కాలం మారలేదు, కాలం మారదు. అలాగే ఈ కాలాన్ని ఏ మనిషి మార్చలేడు, మార్చటానికి వీల్లేదు. ఎందుకంటే కాలం అనేది ఎవరి కోసం ఆగదని, కాలాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరని, కాలం అనుగుణంగా అనగా టైం ప్రకారంగా నువ్వే దానికి అడ్జస్ట్ అయిపోవాలి తప్ప టైం మారే పరిస్థితి లేదు. అంటే మనిషి క్షణానికి మారినట్టు కాలం మారదు. కాలం మారనప్పుడు మన భాషలో కానీ, దేవుని భాషలో కానీ మనం ఆలోచిస్తే ఒకసారి ఆలోచిద్దాం. మార్పు లేని కాలానికి నిన్న, నేడు,
రేపు అని ఎందుకు పెట్టుకున్నాం? కాలానికి నిన్న లేదు, కాలానికి నేడనే తేడా లేదు, కాలానికి రేపనే తేడా లేదు. నిన్న, నేడు, రేపు అనేవి నీకు సంబంధించినవే తప్ప, ఏమ్మా, నీకు సంబంధించిందే తప్ప నీకు నిన్న, నీకు ఇవ్వాల, నీకు రేపు. మనం బ్రతకడానికి మనం ఈ కాలాన్ని విభజించుకొని కాలానికి కొత్తదని పాతదని ఒక గుణాన్ని మనం ఆపాదించాం. అప్పుడప్పుడు చెప్తుంటాను, జోక్ వేస్తుంటాను కదా, మనిషి టికెట్ లేకుండా ప్రయాణం చేసి, అంటే వితౌట్ టికెట్ లేకుండా ప్రయాణం చేసి బండి దిగొచ్చి బయటకు వచ్చామంటాడంటే నేను ఈరోజు దొంగ బండి ఎక్కొచ్చాను అంటాడే తప్ప ఇంతకీ దొంగతనం వీడు చేశాడు, బండికి ఆ గుణాన్ని ఆపాదించినట్టు ఇది ఎంత వాస్తవమో. పాతది కొత్తది అని సమయాన్ని విభజించి సమయానికి పాత కొత్త భేదాలు అంటగట్టడం అనేది మానవుడు చేసిన ప్రయత్నం, మానవుడు చేస్తున్న ప్రయత్నమే తప్ప కాలానికి పాత కొత్త అనేది లేదు. కాలంలో మార్పు లేదు. సెకండ్లో ఎన్నో వంతు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మార్పు వస్తే రావచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ప్రకృతి పొల్యూట్ అయిపోయింది కనుక, సృష్టి పాడైపోయింది కనుక కొంత గమనాన్ని సెకండ్లో 1000 వంతు ఏమైనా తప్పితే తప్పొచ్చునేమో, కానీ అది మనిషి కంటితో కొలవలేనిది లేదా మనిషి చేత్తో కొలవలేనిది కనుక దాని గురించి మనం ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంతకీ కాలం ఎందుకు మారదు, కాలం ఎందుకు మారకూడదు, అది మార్పు లేనిది ఎందుకు అయ్యింది అని కనుక మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం, బైబిల్ అనే ఈ మహావేదంలో దేవుడు ప్రకృతిలో ఎన్నో వాటిని మానవుడి చేతికి అప్పగించి ఈ ప్రకృతిలో మనిషిని సమస్తాన్ని నడిపిస్తున్న కాలాన్ని మాత్రం మనిషి చేతికి అప్పగించలేదు. అందుకే ఏం చేసుకున్నాడు, ఏమని రాయబడిందంటే కాలములను సమయములను దేవుడు, తండ్రి అయిన దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుని స్వాధీనంలో ఉన్నదేది మారదు, దేవుని అధీనంలో ఉన్నదేది మారదు. ఎందుకంటే దేవుడు మారడు, దేవుడు మార్పు లేనివాడు. మన భాషలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు గనక ఆయన ఆధీనంలో, ఆయన అజమాయిషిలో నడుస్తున్న ఈ ప్రకృతిలో కాలములో మార్పు లేదు, మార్పు ఉండదు. అందుకే కాలం ఎవడి కోసం ఆగదు, ఎవడి కోసం ముందుకెళ్ళదు. దేవుని మాట ప్రకారంగానే ఈ కాలం నడుస్తుంది కనుక కాలం మారదు అని కాలంలో మార్పు లేదు అని చెప్పొచ్చు. కాలానికి కొత్త పాత అనే తేడా కానీ ఏది లేదు అని బైబిల్ను నమ్మిన క్రైస్తవుడు, బైబిల్ ప్రకారంగా జీవిస్తున్న క్రైస్తవుడు ఈ ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరత ఉన్నది. మరి కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్, కొత్త నిర్ణయాలు, కొత్త వాగ్దానాలు, ఇవన్నీ ఎవడు తెచ్చాడు ఈ లోకానికంటే నిజంగా క్రైస్తవుడే ప్రపంచానికి పరిచయం చేసింది. న్యూ ఇయర్ అనేది జరపడం ప్రారంభించింది క్రైస్తవులు, పాశ్చాత్యులు ఫస్ట్. ఒకప్పుడు మన దేశంలో లేదు. బైబిల్ ప్రకారంగా అసలు జనవరి నెల మొదటి తేదీ న్యూ ఇయరే కాదు. అది బైబిల్ క్యాలెండర్కు వ్యతిరేకంగా జూలియస్ సీజర్ అనేవాడు క్రీస్తు పూర్వము రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని శాసించి ఈ జనవరి 1ను న్యూ ఇయర్గా మార్చాడే తప్ప క్రీస్తు పూర్వము బైబిల్ క్యాలెండరు, యూదుల క్యాలెండర్ అమల్లో ఉన్నప్పుడు, కేవలం వాళ్ళ ధర్మశాస్త్రము అమల్లో ఉన్నప్పుడు బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా నీసాను నెల మొదటి నెల, నీసాన్ అనేది మొదటి దినమే వాళ్ళు కొత్త సంవత్సరం పండగ జరుపుకోవాలి. బైబిల్ ప్రకారంగా ఇప్పటికీ కొందరు యూదులు చేసుకుంటున్నారు. అదే బైబిలు కాలమాన ప్రకారంగా మన తెలుగుదేశం, భారతదేశంలోని తెలుగు ప్రజలు కూడా న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటారంటే ఉగాది. యాక్చువల్గా ఒరిజినల్గా ఉగాది న్యూ ఇయర్, తెలుగు వాళ్ళకు న్యూ ఇయర్ ఉగాదే, ఉగాది అనేది యుగానికే ఆది.
అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఇశ్రాయేలులకు. ఆ ఇశ్రాయేలుల పంచాంగాన్నే తెలుగుదేశంలో మనోళ్ళు కాపీ కొట్టారు కనుక మనకు కూడా న్యూ ఇయరే ఉగాది యాక్చువల్గా. కానీ జనవరిని జూలియస్ సీజర్ అనేవాడు మార్చాడని యూదుల మీద ఉన్న కోపంతో, బైబిల్ మీద ఉన్న అసహ్యంతో జనవరి 1కు మార్చాడని చరిత్ర చెప్తుంది. అలాగే ఎన్నో సంవత్సరాల కాలం దాన్ని ఎవడు పాటించకపోయినా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది ఏదైతే అమల్లోకి వచ్చిందో, ఆ తర్వాత ఈ రోమన్ క్యాలెండర్, గ్రీకు క్యాలెండర్లు ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి జనవరి 1న కొత్త సంవత్సరం అని పిలవటం ప్రారంభించి దాన్ని పండగ చేయటం ప్రారంభించారు. అలా 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 పాశ్చాత్యులలో నుండి మన భారతదేశంలోని కూడా ప్రాకి వాళ్ళే మరి జనవరి ఈ పండగను ప్రవేశపెట్టి చర్చిల్లో కంపల్సరీ కొత్త సంవత్సరం కోసం వాచ్ నైట్ అనే ఒక సర్వీస్ పెట్టి మీరందరూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడాలా, దేవునికి ప్రార్థన చేయాలి అని అనేక సంఘాలలో ఒక సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టి వాగ్దానాలు అనేది ఒక భయంకరమైన సిస్టమ్ను ప్రవేశపెట్టి క్రీస్తు సంఘాన్ని క్రీస్తుకు వ్యతిరేకంగా మార్చడం జరుగుతుంది. అంటే వాక్యంలో లేనిది. నిజంగా వాక్యంలో ఏముంది? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో మహాజ్ఞాని అయిన సొలొమోను, దేవుని చేత జ్ఞాని అని పిలువబడ్డవాడు, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించినవాడు, లోకంలో ఉన్న జ్ఞానులందరికీ మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం రాస్తూ బైబిల్లో ఇది ఎందుకు పెట్టాడు అని అంటే మనం ఆలోచించాలి గనక, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 11 వచనాలను మనం చదువుకుంటే, వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? తరము వెంబడి తరము గతించుచున్నది. అంటే మానవ జీవితంలో మనిషి యొక్క తరాలు గతించుచున్నవే తప్ప భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఉదయించును సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము చుట్టకు త్వరపడును. ఎనుమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రం నిండుటలేదు. ఎక్కడి నుండి నదులు పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునో మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. ఏ మనిషి దానిని వివరింప జాలడు. ఒకవేళ నువ్వు వివరించాలని ప్రయత్నం చేసినా అది వ్యర్థము అనే మాట దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూడా. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే గుణం కంటిది, ఎంత తిన్నా తినాలనే గుణం కడుపుది, ఎంత వినాలన్నా విను చెప్పు అనే గుణం చెవిది. ఇలా దేనికి తృప్తి లేనిది, దేనికి అంతము లేనిది ప్రకృతి జరుగుతున్నది అంటున్నాడు. ఏమా నదులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రానికి. మరి సముద్రం మాత్రం నిండుతలేదు. ఎందుకు నిండుతలేదు? మళ్ళా సముద్రం వేడికి ఆవిరయ్యి మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ భూమికి వచ్చేసి ఇదంతా చక్రం. ఏంటిది? ఇది మరలా మరలా తిరుగుతున్నది కనుక దాన్ని కాలచక్రము అని చాలామంది మాట్లాడారు. నిజంగా కాలం చక్రము అనే మాట కూడా ఒక రకంగా బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే కాలములో మనం చక్రం, కాలం చక్రం కాదు మళ్ళీ, అంతే కదా. కాలంలో ప్రకృతి చక్రంలాగా తిరుగుతుందే తప్ప కాలం ఒకసారి ఉందంటే అది మళ్ళా తిరిగి రాదు. అవునా కదా? మీరు పోయింది ఈరోజు గడిచిన కాలం రేపు రాదు. ఆలోచించినట్టయితే కాలచక్రము అన్నాడు అంటే మనం ఏర్పాటు చేసుకున్నది కాలచక్రం. మనం ఏర్పాటు చేసుకున్నాం దీన్ని. అంటే కాలం అనేది చక్రం కాదు, కాలం అనేది నడుస్తూ ఉంటుంది, కాలం అనేది వెళుతూనే ఉంటుంది తప్ప మన భాషలో అది గతించింది, మన భాషలో అది రాబోతుంది తప్ప అందులో గతించడం లేదు, కొత్తది రావడం లేదు. ఎప్పుడు ఉన్నదో అలాగే ఉన్నది. మనం కొలవటానికి, మన బ్రతుకును కొలుసుకోవడానికి గతించిన కాలము, రాబోయే కాలం, నిన్న నేడు రేపు అని
మన జీవితాన్ని కొలుసుకోవడానికి, మన లెక్కలేసుకోవడానికి మనం దాన్ని విభజించడమే తప్ప నిజంగా ఈ కాలంలో మన బ్రతుకులు ప్రకృతి ఒక చక్రములాగా గతించింది వెళ్ళిపోతుంది వస్తుంది ఇట్ ఈస్ రొటీన్ అనే మాటను ప్రయోగించాడు. 9వ వచనం, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగింది ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద ఈ లోకంలో, ఈ ప్రకృతిలో నూతనమైనదేది లేదో, ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అసలు ప్రపంచంలో, ప్రకృతిలో, ఈ సమస్తంలో సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. ఈ సూర్యునిలోనే, మరి ఈ ప్రకృతిలోనే కాలం ఉన్నది కనుక ఏది నూతనమైనది కాదు. కానీ ఒక మనిషి ఎవడట, ఒకడు ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును. ఎవడన్నా ఒకడు చెప్పాడనుకో, మనిషి దేవుణ్ణి నమ్మడు, కానీ ఎవరో ఒకరు చెప్పింది అది మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు. అవునా కదా? ఆలోచించాలి. దేవుడు చెప్పింది నమ్మడు, కానీ ఒకడు చెప్పింది నమ్ముతాడు. దేవుడు చెప్పిన మాటను ఆదాము అవ్వలు కూడా ఏమీ నమ్మక, ఇదిగో మీరు దేవతల వలె ఉంటారు, మీ కన్నులు తెరవబడతాయని ఒకడు చెబితే వాళ్ళు నమ్మి మోసపోయారు. అలాగే ప్రపంచంలో జరగబోయేదాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇది కొత్తదని ఒకడు చెబుతాడు. ఈరోజు ప్రపంచానికి ఎవడో చెప్పాడు, ఏంటిది? ఇది కొత్త సంవత్సరము, ఈ సంవత్సరము కొత్తది, రేపటి నుంచి కొత్తది సంవత్సరము అని ఎవడో పెట్టాడు కనుక గీటురాయి ఈరోజు ప్రపంచం అంతా కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. కానీ ఇదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే. 2006, 2007 అనుకోండి. ఆ సంవత్సరానికి 12 నెలలే, నెలకు 30-31 రోజులే. మనం ఆలోచిస్తే రోజుకు 24 గంటలే, గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60. ఇందులో ఏమైనా మార్పు ఉందా? ఇందులో ఏమైనా కొత్తది ఉందా? ఇందులో ఏమైనా పాతది ఉందా? ఇప్పుడు మనం ఆలోచించాలి. అందుకే ఎవడో ఒకడు చెప్పింది ఈ ప్రపంచం వింటుందే తప్ప దేవుడు చెప్పింది ఎవడు నమ్మటం లేదు. దేవుడేం చెప్పాడో చూద్దాం. కొని ఏది కొత్తది, ఎప్పుడు కొత్తది, ఎలా కొత్తది అని కనుక మనం ఆలోచిస్తే ఈరోజు దేవుని మాటల్లోనికి వెళ్దాం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. ఇది క్రీస్తు శకము 1వ శతాబ్దంలో యేసుక్రీస్తును భూమి మీదకి పంపి ఆయన శిలువ యాగము ద్వారా దేవుడు నూతనమైన దానినిగా, నూతనమైన వాణిగా, నూతనమైన వాటిగా దేన్ని చేశాడు అంటే నిన్ను నన్ను చేశాడు. మన పాత సంగతులను మర్చిపోమని, క్రొత్త సంగతులలోనికి నువ్వు ప్రవేశించాలని ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన, వారికి ఇచ్చిన ఆజ్ఞలను మీరు మర్చిపోయి బలులు, అర్పణలు, యాగాలు, పండగలు ఇవన్నిటినీ మర్చిపోయి సర్వలోకానికి నేను ఇవ్వబోతున్న సరికొత్త మాట, సరికొత్తది రక్షణ, అది యేసుక్రీస్తు వలనే అయింది కనుక ఇంతకీ నూతనమైన వాడు. సృష్టి అంటే మొత్తం కాలము ఇవన్నీ వస్తున్నాయి కనుక ఇంతకు ఎవడు నూతనంగా మారాలి? ఉన్నవాడు నూతన సృష్టి. సృష్టిలో పంచభూతములు ఉన్నవి, సృష్టిలో కాలం ఉన్నది, సృష్టిలో సమస్తం ఉన్నది. ఆ సమస్తమున్న సృష్టిలో నూతనం అవ్వవలసింది, నూతన పరచబడవలసింది,
నూతనత్వము నీకే ఉంది తప్ప కాలంలో లేదు, సంవత్సరంలో లేదు, నువ్వు ఉంటున్న ప్రదేశంలో లేదు. అర్థమైందా లేదు? చాలామంది అనుకుంటారు ఏంటంటే కొత్త స్థలానికి వెళ్తే కొంచెం పరిస్థితి మారుతుంది. స్థలము కొత్తదా, ఆ స్థలంలో నువ్వు ఉండే నీ ఆలోచన విధానం కొత్తదా, అది మనం ఆలోచించాలి ఈరోజు. అందుకనే నువ్వు నూతన సృష్టిగా మారాలి. నిన్ను మార్చేశాను అన్నాడు. అంటే క్రీస్తు రాకడతో మనిషి మారాలి. అందుకే క్రీస్తుతో ప్రారంభమైంది, క్రీస్తుకు ముందు ప్రారంభమైంది, ఈవెన్ యోహాను గారితో కూడా ప్రారంభమైంది. ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త అన్నిట్లలో ఉంటుంది. ఏ సువార్తలోకి వెళ్ళినా 11వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం, కాలము సంపూర్ణమైనది అయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడిచ్చిన ఆ కాలం, ఇశ్రాయేలులకు ఇచ్చిన కాలము సంపూర్ణమైపోయింది. వాళ్ళు మారలేదు, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, వారికి ఇచ్చిన సమయం కంప్లీట్ అయిపోయింది. కనుక మీరందరూ ఇశ్రాయేలీయులారా, యూదులారా, దేవుని ప్రజలారా, మీ కాలం అయిపోయింది, మీకు ఇచ్చిన టైము అయిపోయింది. కనుక మీరు ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలంటే కొత్త వాళ్ళు కావాలి, మారాలి, మీరు నూతనంగా మారాలి, నూతనత్వంలోనికి ఆపాదించుకోవాలి. పాత వాటిని మరిచి కొత్త వాటిలోనికి రావాలి. అందుకే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. నీకు ఇవ్వబడిన ఆజ్ఞలు, నీకు ఇవ్వబడిన కట్టడలు, నీకు ఇవ్వబడిన నిబంధన, నీ బ్రతుకు యొక్క ధర్మము, నీవు జీవించవలసిన విధానము కొత్తదైందే తప్ప ఆ రోజు కూడా సమయాన్ని కొత్త చేయలేదు దేవుడు. ఆ రోజు కూడా ప్రకృతిలో కొత్తదేమి తెలియదు దేవుడు. ఎందుకంటే అది మారనిది. కాబట్టి మనిషి కొత్తగా అవ్వాలి తప్ప, మనిషిలో కొత్తదనం ఉంటుందే తప్ప, మనిషి ఆలోచనలో కొత్తదనం ఉండాలి తప్ప కాలంలో కొత్తదనం ఏమీ లేదు. నిన్న ఉన్నదే ఇవాళ ఉన్నది, ఇవాళ ఉన్నదే రేపు. నువ్వు హోటల్లో కూర్చొని, బార్లో కూర్చొని, రోడ్డు మీద ఎంజాయ్ చేస్తూ, చర్చిలో కూర్చున్నా, అవునా కదా, ప్రార్థనలు చేసినా జనవరి 1 వచ్చేసింది, అవునా కదా, దుప్పటి కప్పుకొని నిద్రపోయినా వాడికి కూడా జనవరి 1 వచ్చేసింది, అవునా కదా, కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఆ కాలం అది ప్రయాణం చేస్తుంది. దానికి కొత్తదనం లేదు. నీ ఆలోచనలో కొత్తదనం, క్యాలెండర్లో ఒక పేజీ కొత్తది వచ్చిందేమో, పాత పేజీని చింపేసి కొత్త పేజీ అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు కనుక కొత్తది, అది నువ్వు ఆలోచించావు కనుకనే కొత్తది అంటున్నావే తప్ప నువ్వు కొత్తోడు అవ్వాలి తప్ప దానికి కొత్తదనం ఆపాదించడం ఏంటి? ఆలోచించి దాని ప్రకారంగా ఈడు నడవాలనుకుంటున్నాడు తప్ప వీడి ప్రకారంగా కాలానికి నూతనత్వం రావాలి. కాలంలో జరిగే పరిస్థితులు నూతనంగా మారాలి. నీ ప్రవర్తన వల్ల నీలో నూతనత్వం వస్తే సిస్టమ్ మారాలి, సమాజం మారాలి, సమాజ స్థితిగతులు కొత్తవి అవ్వాలి. పాత సిస్టమ్ వెళ్ళి కొత్త సిస్టమ్ కావాలి. దోపిడీ సిస్టమ్ పోయి సమాజం రావాలి. మోసం చేసే సిస్టమ్ మారి మేలు చేసే సిస్టమ్ రావాలి. అది నీ వల్లనే, నీ నుండి సాధ్యమే తప్ప కాలానికి ఏం లేదు నాయన అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్ముని బోధలో ముందు రోమా పత్రికకి వెళ్దాం, అలా వరుసగా వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. నీ మనసులో నూతనం రావాలి.
అది దేవునికి అనుకూలమైన యాగంగా, లోకానుసారంగా. లోకంలో ఎవడో తెలియనోడు ఇది కొత్తదంటే కొత్తదని చెప్పేసినప్పుడు కొత్త సంవత్సరం ఆచారంలోనికి వచ్చింది. నిజానికి మంచి సంగతి చెప్తాను. అనేక మంది క్రైస్తవులు ఈ కొత్త సంవత్సరం నుంచి ఒక కొత్త నిర్ణయాలు తీసుకుంటాం, అవునా కదా? ఏం చేయాలో అవన్నీ మానేసి, తప్పుడు పనులు చేస్తే మానేసి కొత్తది చేసుకుంటామని పాపం 31 డిసెంబర్ ప్రార్థన చేసుకొని, ఏమ్మా 1 జనవరి నుంచి నేను మారిపోతానంట. ఇలా ఎవడు మారాడు? అవునా కదా? డిసిషన్ తీసుకున్నాడు ఎవడూ మారట్లేదు. మారితే సమాజం ఎప్పుడో మారేదిగా, అవునా కదా? అంటే ఊరికే డిసిషన్ తీసుకోవడం టైం వేస్ట్. అందుకనే పోయి డిసిషన్ తీసుకొని నేను ఇప్పుడన్నా మంచిగా పోతే అనుకోకురా నాయన, ఎందుకు వచ్చినా గొడవ? నాట్ ఓన్లీ జనవరి నాడు చేసుకుంటున్నాం కనుక అది నీ వల్ల కావట్లేదు. మరి ఎప్పుడు చెయ్యి? మీరు కొత్త రసం రూపాంతరము పొందండి అన్నాడు తప్ప జనవరి 1 అని చెప్పలేదు, డిసెంబర్ 31 అని చెప్పలేదు. ఏమంటున్నాడు? దానికి టైం చెప్పాడా? పోనీ కొత్త సంవత్సరంలో కానీ మరొక దినంలో కానీ అంటలేను. టైంకు వాల్యూ లేదు. నువ్వు ఎప్పుడు మారుతావో, నువ్వు ఎప్పుడు బ్రతుకుతావో అప్పుడు మొదలే అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడే. అందుకే ఈరోజు నువ్వు ఆలోచిస్తే ఈరోజే నీకు కొత్తది. నువ్వు కొత్తగా మారితే నీ ఆలోచన కొత్తదైతే సమస్తం కొత్తదిగా కనబడుతుంటుంది. అందుకే నిన్ను రూపాంతరం చెందమన్నాడు, నిన్ను నూతనంగా మారమన్నాడు. నీలో ఉన్నది నూతనత్వం. కొత్తది అనుకుంటే కొత్తది. ఇప్పుడు అనుకుంటే కొత్తది కదా, ఇలా అనుకున్నాం కాబట్టి కొత్త సంవత్సరం. అనుకోకపోతే ఏమండి? చదువుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, క్యాలెండర్ రాస్తున్నావు కనుక తప్పనిసరిగా ఇదొక వచ్చింది న్యూ ఇయర్ అనుకున్నావు. ఏ చదువు రానోడికి ఏమండి? ఊర్లో గొడ్లగాస్టోనికి అసలు కాలం తెలియదు, టైం తెలియదు. ఈరోజు జనవరి అయితే నాకేంది, ఈరోజు డిసెంబర్ అయితే నాకేంది, నా పని ఏదో నేను పొలం దున్నుకుంటాను, అవునా కదా? గొడ్లు కాసుకుంటాను, వచ్చేస్తాను, పడుకుంటాను, తింటాను, మళ్ళీ లేస్తాను. వాడికి నడుస్తుంది కదా. మరి ఆలోచించండి. అందుకనే ఇది మనం అనుకున్నాం కనుక కొత్తది అయిందే తప్ప సంవత్సరాన్ని కొత్తది అనుకోవడం ఏంది? నువ్వు కొత్తగా అనుకో. అర్థమైందే లేదు? సంవత్సరం కొత్తదని పండగ చేసుకో. నేను కొత్తగా ఉన్నాను, నేను నూతనత్వంలోనికి వచ్చాను. అందుకని నువ్వు ఎప్పుడు నూతనత్వంలోనికి వస్తావు? జనవరి నాడా, డిసెంబర్కా, పోనీ ఉగాదికా, లేదా నీ పుట్టినరోజుకా, నీ పెళ్లి రోజు నాడా? ఇవన్నీ మనుషులు బలహీనతతో నిర్ణయించుకున్న డేట్లే తప్ప ఏ రోజు నువ్వు ఆ రోజు నుంచి అనేదాన్ని నువ్వు చేయలేవురా నాయన. నిర్ణయం తీసుకోకు. మరి ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి. పాతది ఏదైతుందో, సంవత్సరం పాతది కాదు, నెల పాతది కాదు, స్థలం పాతది కాదు, కొత్తది కాదు. ఏది పాతది? నీ స్వభావం, నీ ఆలోచన విధానం, నీ మైండ్ సెట్. అర్థమైంది కదా? ఇది మారాలి. ఇంతవరకైతే మోసకరమైన ఆలోచనలతో ఉన్నామేమో, దురాశలతో ఉన్నామేమో, అది మార్చుకో. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది కనుక దురాశను వదిలేస్తాను. అది వదిలేయడమే నువ్వు ఒక నూతనంగా మారటం, నూతన నిర్ణయాన్ని తీసుకోవడం. అలా ఆలోచించాలి. అందుకనే నీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి చూసావా, మీ ఆలోచన, మీ ప్రవృత్తి, చేసే చేష్టలు కానీ ఆలోచించే విధానం కానీ. ముందు చేసే చేష్టలు ఎలా వస్తాయంటే ఆలోచించే విధానాన్ని బట్టి. కాబట్టి ముందు ఆలోచన విధానం మారాలి. ఆలోచన మారితే క్రియ అదంతట అదే మారుతుంది కనుక ముందు ఆలోచనలో మార్పు అన్నాడు. నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలను. మనం ఏం చేస్తాం? కొత్త సంవత్సరం వచ్చింది కనుక కొత్త బట్టలు ధరించుకుంటాం. ఏం చేస్తాం? అమ్మ, కొత్త బట్టలు ధరించుకుంటామే తప్ప. అందుకే ఈ కొత్త సంవత్సరం అనేది తప్పురా అన్నాడు దేవుడు. నువ్వు ధరించుకోవలసింది బట్టలు కాదు, కొత్తవి. ఏం ధరించుకోవాలంటున్నాడు? స్వభావాన్ని ధరించుకో, మార్పు తెచ్చుకో అంటున్నాడు. ఏం చేద్దాం మరి? అందరు కొనుక్కుంటున్నారు, మేము కొనుక్కోవాలి తప్పదు కదా.
అవునా కదా? ఏంది అందరూ పండుగ చేసుకున్నారు, మీరు పండుగ చేసుకున్నారు అంటారేమో అని బాధతో కొనుక్కునే వాళ్ళు కొందరు. ఎందుకమ్మా అన్నామనుకో, మా ఆవిడతోటే నేను అన్నాను అనుకో, అమ్మ తప్పించుకునే ఉపాయం బాగానే ఉంది, అవునా కదా? ఎందుకంటే అలా అంటోళ్ళు ఉంటారు, ఎందుకంటే మైండ్ సెట్ అయిపోయింది అలా. కాబట్టి నీ స్వభావము, నువ్వు ధరించుకునే విధానము, నువ్వు నడవడి, నీ ప్రవర్తనలో నూతనత్వం రావాలి. అది జనవరి నాడు కాదు, రేపు కాదు, ఈరోజా, ఈ క్షణమా అని మీరు ఆలోచిస్తే, ఈ క్షణము ఇదే, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఈరోజు నువ్వు అనుకున్న క్షణంలో నువ్వు మారితే అదే నీ నూతన జీవితం, అదే నూతనత్వం. దీంట్లో నూతనత్వం ఉందే తప్ప కాలములో, సమయంలో, సంవత్సరంలో, నెలలో, వారములో, దినములో నూతనత్వం ఏమీ లేదు. కానీ ఆ దినములో, ఆ వారంలో, ఆ నెలలో, ఆ సంవత్సరంలో జీవిస్తుంటా నీలో నూతనత్వం రానంతకాలం ఏది నూతనం వచ్చినా వేస్ట్, ఏది నువ్వు అనుకున్నా వేస్ట్. సంవత్సరం వరకు నూతనమైందని పండుగ చేసుకుంటాడు కాబట్టి వీళ్ళు నూతనత్వం లేకుండా పోయింది, అన్నా కదా? మనం ఆలోచన. ఇప్పుడు మనుషులందరూ మారకపోవడానికి కారణం ఏంటి? మనిషిలో నూతనత్వం రావడం కారణం ఏంటి అంటే కాలానికే అప్పదెప్పుతున్నాడే తప్ప నూతనత్వం, నాది నూతనత్వం అని అనుకోవట్లేదు. మనిషి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, మనిషిలో నూతనత్వం ఉంటుంది తప్ప టైంలో నూతనత్వం లేదు అని నువ్వు ఆలోచించేంత వరకు నువ్వు మార్పు రాదు సమాజంలో. ఎన్ని న్యూ ఇయర్ పండుగలు చేసుకున్నా, ఎంత గ్రాండ్గా చేసుకున్నా, ఎంతమంది చేసిన దాంట్లో నువ్వు వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంజాయ్ చేసినా, ప్రార్థన చేసినా, ఆ సెట్, ఆ మైండ్, ఆలోచన విధానము మారేంత వరకు ఈ ప్రపంచం యొక్క వ్యవస్థ మారదు. నువ్వు స్వభావాన్ని మారితే వ్యవస్థను మార్చగలవు, నీ స్వభావాన్ని మారితేనే ఈ యొక్క సమాజాన్ని మార్చగలం మనం. అందుకే నీ ఆలోచన విధానం మారాలి అంటాడు దేవుడు, నువ్వు మారాలి అంటాడు దేవుడు. నీలో మార్పు సాధ్యం అండి. అందుకే మారు మనసు పొందండి, మారండి 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 అని మనిషికి చెప్పాడే తప్ప గొడ్డుకు చెప్పలేదుగా, అవునా కదా? మారండి మారండి అని ప్రకృతికి చెప్పట్లేదు దేవుడు, అది మారదు. నువ్వు మారాలి, నీలో నూతనత్వం రావాలి, నీ ఆలోచన విధానంలో నూతనత్వం రావాలి. కనుక దీన్ని ఆలోచించమంటున్నాడు దేవుడు. దీనికి సమయం లేదు, ఎప్పుడైనా పర్వాలేదు. అప్పటికే వాళ్ళకిచ్చిన సమయం అయిపోయింది, ఇప్పుడు మన సమయం కొత్తదై, నీవు కొత్త కావాలని, నీ ఆలోచన విధానం కొత్తగా కావాలని, నేటికి మన లెక్కల ప్రకారంగా 2000 సంవత్సరాలు తీసుకున్నా మనకిచ్చిన కాలం కూడా సంపూర్ణమయ్యే సమయం దగ్గర పడింది. కనుక యేసుక్రీస్తు ఏ రోజు వస్తాడో ఆ రోజులో నీ కాలం అయిపోతుంది. ఆయన రాకపోయినా నీ చావు ఎప్పుడు వస్తుందో అప్పటికి నీకు ఇచ్చిన టైం అయిపోయింది. కనుక నువ్వు దినం కోసం ఎదురు చూడకుండా, సంవత్సరం కోసం సంవత్సరం కొత్తది అనకుండా, అది కొత్తది కావాలంటే నేను కొత్తని అవ్వాలి తప్ప, నా ఆలోచన కొత్తది కావాలి తప్ప, సమాజంలో మనిషి ఆలోచన విధానం కొత్తదైనప్పుడే సంవత్సరాలు కొత్తయి, నెలలు కొత్తయి, దినం కొత్తది, ప్రదేశం కొత్తది, ఈ వ్యవస్థ కొత్తది అవుతుంది అని ఏ మనిషి ఆలోచిస్తాడో దానికి బేస్ బైబిల్, దానికి బేస్ దేవుని వాక్యం. దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని, చూసారా, ఎఫెసీలకు రాస్తూ ధరించుకోండి అన్నాడు. కొలసీ దగ్గరికి వచ్చేసరికి మీరు అయిపోయారని, ఇంకా అప్పుడే మాట చెప్పాం కనుక దాని ప్రకారంగా మీరు ఆల్రెడీ ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తు యేసులో ఉన్నవాడు నూతన సృష్టి, క్రైస్తవుడైన వాడే నూతన సృష్టి. కనుక నువ్వు ఆల్రెడీ నూతనత్వంలో ఉన్నావురా, నవీన స్వభావంలో ఉన్నావు, మారు మనసు పొందావు, కొత్త ఆలోచనతో ఉన్నావు, కొత్త నిబంధనలోనికి నువ్వు వచ్చావు. కనుక ఇక నువ్వు మళ్ళీ కొత్తది అని పండగ చేసుకోవడం ఎందుకు, కొత్త సంవత్సరం అని పండగ చేసుకోవడం ఎందుకు, ఒక దినం రోజు దినాన్ని కొత్తదని నువ్వు పండగ చేసుకోవడం ఏంటి? అందుకే మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇందులో గ్రీసు దేశస్థుడని, ఇటు వారిలో యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటే ఎందుకు, సున్నతి పొందకపోవడను, పరదేశీయుడని, ఈ సిద్ధుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో. యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు ఆల్రెడీ కొత్తడు అయిపోయావు.
నూతన స్వభావాన్ని ధరించుకున్నవాడిపై నూతన ఆలోచనతో ఉన్నావు, రూపాంతరము చెందినవాడు. నువ్వు కొత్తోడివై కాలం కొత్తదని మళ్ళీ కొత్త సంవత్సరం పండుగ చేయడం. అందుకే గలతీలకు రాస్తూ సంఘంలో ఉన్నవాడు, నిజంగా క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినవాడు, 4వ అధ్యాయము గలతీ 4వ అధ్యాయం 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుణ్ణి కాలు వారికి దాసులై ఉంటేరు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గురించి భయపడుచున్నాను. మళ్ళా మీరు నెల, వారం, సంవత్సరం, కొత్త సంవత్సరం, మరో కొత్త సంవత్సరం, ఇలా ఇవన్నిటి గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఆచరిస్తున్నారు. నేను ఇంత కష్టపడి సువార్త చెప్పి సంఘాన్ని కట్టి మిమ్మల్ని క్రీస్తు యేసు రక్తంలో కడిగి క్రీస్తు యేసులో నూతన స్వభావాన్ని ధరించుకొని నూతన సృష్టిగా మిమ్మల్ని మారిస్తే మళ్ళా మీరు పాత దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీరు నూతన సృష్టి అయి మీరు నూతనపరచబడిన వారై సంవత్సరాన్ని నూతనమైందని పండుగ చేసుకోవడం ఏంటి? నూతన సంవత్సరం అని, హ్యాపీ న్యూ ఇయర్ అని మీరు పండుగ చేసుకోవడం ఏంటి? ఆలోచించాలి కదా. ఒకటే ఎస్ఎంఎస్లు, ఒకటే ఫోన్లు పొద్దున్న నుంచి, నిద్ర లేదు. అవునా కదా? మీరు ఆలోచించాలి కదా. ప్రతి ఒక్కరు లేపి హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఏం చెప్పాలి మనం? ఓకే వందనాలని చెప్తున్నాను నేను. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ఏం చెప్తాం? సేమ్ టు యూ బ్రదర్ అని చెప్పాలి. అలా చెప్పకూడదు. ఎందుకంటే ఈ ఒక్కటే న్యూ ఇయర్ కాదు, ఈ ఒక్క దినమే న్యూ ఇయర్. మళ్ళీ ఒక్కరోజే చెప్తారు, మళ్ళీ చెప్తారా? రేపు చెప్పరుగా. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే, ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ న్యూ మినిట్. ఎందుకంటే రేపేమీ సంభవించునో నీకు తెలియదు. ప్రతి క్షణము నూతనమైనదే, ప్రతి దినము నూతనమైనదే. ఎందుకు? నీవు నూతనంగా ఉన్నావు గనక, నీవు నూతనపరచబడ్డావు గనక, నువ్వు నూతనంగా ఆలోచించాలి గనక, పాత స్వభావాన్ని మారుకుపోవాలి గనక, అబద్ధం ఆడటం మానేసి సత్యాన్ని ప్రకటించాలి గనక, నిన్ను వలని పెరుగు వలని ప్రేమించాలి గనక, కనీసం ప్రేమించలేకపోయినా వాడిని దుర్మార్గంలోని వాడిని తిట్టకుండా, అవునా కదా, వానికి నష్టం చేయకుండానన్నా ప్రయత్నించు. నేను మేలు చేస్తానని కింద పడకుండా కనీసం నేను రైట్ చేస్తాను, ఓకే తప్పు ఎవరికి అన్యాయం చేయకుండా నన్ను ఉంటాను అనేదే కొత్త డిసిషన్. మంచి చేస్తానని కాదు, చెడగొట్టకపోవడం కూడా మంచిదే ఒక రకంగా మనం ఆలోచిస్తే. అవలా కదా? ఆలోచించి కనీసం అదన్నా నిర్ణయం చేయి. ఈ ప్రకృతిని పాడు చేయ. ఆల్రెడీ రాబోయే తరానికి నీళ్లు దొరకేవట, రాబోయే తరానికి గాలి దొరకని పరిస్థితి, రాబోయే తరానికి వేడికెక్కి చాలా నాశనమయ్యే పరిస్థితి ఉంది. మీ మనవరాల్లో మన తరం చాలా రోగాలతో బాధలతో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా భయంకరంగా మారబోతుంది. కనుక పాత ఆలోచనతో, పాడుబడ్డ ఆలోచనలతో, దురాశలతో, దోపిడీ ఉద్దేశంతో చెట్లను నరకక, అర్థమైందిలా, ఎవడు బతకూడదు నేనే బ్రతకాల ఉద్దేశం ప్రతి వాడిని దోచుకొని నేనే నా కుటుంబమే చక్కగా ఉండాలి అనే దురాలోచనతో మారకుండా, దురాలోచనలు కలగకుండా మనిషి సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చేస్తూ, కనీసం మేలు చేయకపోయినా కీడు చేయకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఉన్నట్టుగా నడిపించే దీన్ని ఇంకా చెడగొట్టకుండా ఉండడమే నువ్వు ఈ ప్రపంచానికి చేసే మేలు, దేవునికి చేసే మేలు. కనుక కొత్త సంవత్సరాన్ని పరిగెత్తకుండా, కొత్త ప్లేస్ అని పరిగెత్తకుండా, కొత్తదని ఏది పరిగెత్తకుండా నువ్వు కొత్తోడివై నువ్వు సరికొత్త ఆలోచనలతో దేవుని వైపు తిరిగి, దేవుని ఆలోచనలతో, దేవుడు ఎప్పుడు ఏ రీతిగా మనకు మేలు చేయాలని ఆలోచిస్తున్నాడో అలాంటి మేలు ఈ సమాజానికి చేయాలి అనే ఆలోచనతో, సరికొత్త ఆలోచనలతో నువ్వు ప్రతి దినము ప్రతి క్షణము నూతన పరచబడడమే. నువ్వే నూతన సృష్టి, నువ్వే నూతనమైన వాడివి, నీ బ్రతికే నూతనమైనది. నువ్వు నూతనంగా ఉండాలి తప్ప ఒక సంవత్సరంలో ఒక దినాన్ని నూతనమనో, ఒక సంవత్సరాన్ని నూతనమనో, ఒక సంవత్సరం పాతదనో, ఒక సంవత్సరం కొత్తదనో కాకుండా
నీ బ్రతుకులో ఆ కాలాన్ని బట్టి నువ్వు పాతగా ఆలోచిస్తున్నావా, నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నావా అని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతి క్షణము కొత్తదే కనుక ప్రతి దినము ఆనందంగా ఎల్లప్పుడూ ఆనందిస్తూ ప్రభువునందు ఆనందిస్తూ మరలా చెప్పుదును ఆనందించమని చెప్పాడు కనుక నువ్వు రోజు ఆనందించేవాడిగా ఉండాలని సంవత్సరానికి 365 రోజులు హ్యాపీ అని ఫిలిప్పీ 4:4లో చెప్పాడు కనుక దాని ప్రకారంగా ప్రవర్తించిన క్రైస్తవుడు ధన్యుడని, దాని ప్రకారంగా ప్రవర్తించిన సంఘము ధన్యత కలిగినదని, ఆ సంఘమే ఎత్తబడుతుంది అని మరొకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ చిత్తవృత్తి యందు రూపాంతరము చెంది మారు మనసు పొంది ప్రాచీన స్వభావాన్ని వదిలేసి దేవుని కోసం దేవునిలా మీరు బ్రతకాలని దేవుడు ఈరోజు మీకు ఇచ్చాడు. విన్నవారు అదృష్టవంతులు, విని గ్రహించిన వారు మరీ ధన్యులు, దాని ప్రకారంగా ప్రవర్తించేవారు మరీ మరీ ధన్యులు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినము కాలాన్ని గురించి, మా గురించి, కొత్త సంవత్సరాన్ని గురించి మేము ఆలోచించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి దేవా ఈరోజు మాట్లాడుకున్న మాటలు ఎంతవరకు నీకు ప్రీతికరమైనవో, ఈ లోక పద్ధతుల ప్రకారంగా కాక ఈ లోక మర్యాదను మేము అనుసరించకుండా దేవా మీకు అనుకూలమైన సజీవ యాగముగా మేము మార్పు చెంది రూపాంతరము చెంది నూతన స్వభావాన్ని ప్రతి దినము ప్రతి క్షణము పొందేవారుగా ఉండగలిగినట్లు సహాయము దయచేయండి. ఎవడో చెప్పిన దాన్ని కొత్త సంవత్సరమని భూమి మీద ఉన్న అనేక సంఘాలు గ్రాండ్గా పాటిస్తున్నాయి. ఈ ఆచారంలో నుంచి ఆచరణలోనికి వచ్చే బిడ్డలుగా ఉండగల సహాయం దయచేయండి. సంఘాలలో గవర్నమెంటు, నాన్ గవర్నమెంటు, ప్రైవేటు అన్ని సంస్థలు దీన్ని ఘనంగా చేస్తున్నాయి కనుక క్రైస్తవుడు దీన్ని పరిత్యజించి మరలా వెనక్కి నీ వాక్యం దగ్గరకు వచ్చేటట్టు సహాయము దయచేయి. సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా అది ఫలము తీసుకొచ్చి అనేక మంది మనోనేత్రములను ఉన్నట్లు దీన్ని మేము అనేక మందికి వినిపించగలుగునట్లు ప్రకటించగలుగునట్లు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.